హలో అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 150 ఎత్తడే 150 డేస్ అయిపోయింది ఈరోజుకి. ఇప్పుడు నేను హర్యానాలో ఉన్న కురుక్షేత్ర జంక్షన్, కురుక్షేత్రలో ఉన్న మహాభారతం యుద్ధం జరిగింది ఇక్కడే. నిన్న 1కి ఉండే ట్రైన్ 1:10కి 3 o'clockకి రీచ్ అయినా. ఇంకా నిన్న అక్క చెప్పింది కదా శ్రీకండెల్లు అని. ఈరోజు పొద్దున్నే బస్సు ఉండే వెళ్దాం అనుకున్నా. డే జర్నీ ఎందుకో, నైట్ టైం కూడా ఉంది బస్సు. నైట్ జర్నీ చేస్తే నైట్ టైం కూడా అయిపోతుంది కదా జర్నీలో అని చెప్పేసి నేను నైట్ వెళ్దాం అనుకున్నా. డే అంతా ఎందుకు వేస్ట్ చేయాలి, హర్యానాకు వచ్చి ఈ కురుక్షేత్ర వచ్చి ఇక్కడ ఉన్న ప్లేస్ చూసుకొని మళ్ళీ రిటర్న్ చండీగఢ్ వెళ్ళి చండీగఢ్ నుండి శ్రీఖండ్ వెళ్తా. ఇప్పుడు బ్రహ్మ సరోవర్ వెళ్తున్నా నేను. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ చండీగఢ్ వెళ్ళి చండీగఢ్ నుండి శ్రీఖండ్ వెళ్తా. పంచ కైలాష్ నా డ్రీమ్. కానీ సరే దానికి మంచి ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటూనే ఉన్నా. కానీ 20 రోజుల నుండి నా చెవులో పడుతూనే ఉంది. నిన్న నైట్ నేను హర్యానా వెళ్దాం అనుకున్నా, మళ్ళీ పడింది బంద్ అవుతుంది ఎల్లు అని చెప్పేసి. నేను అక్కకి చాలాసార్లు అడిగిన వెళ్ళనా కన్ఫ్యూజన్లో ఉన్నా నేనే, వెళ్ళాలా వద్దా అని. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఏం నచ్చితే చేస్తా. కానీ అన్నీ ఒకటేసారి వెళ్దాం అనుకున్నా కదా, ఎట్లా వెళ్దామా, ఇప్పుడు బంద్ అవుతుంది కదా, సరే ఈ ఆల్ ఇండియా ట్రిప్లో ఒక్కటన్నా కవర్ చేసినట్టు ఉంటుంది కదా పంచ కైలాష్లో అని చెప్పేసి అది కూడా ఒకటి. సో అందుకని చెప్పేసి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. నిన్న నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ 3కి ఇక్కడ రీచ్ అయిపోయినా. రూమ్ తీసుకున్నా. అసలు రూమ్ తీసుకోకపోతుండే కానీ బట్టలు ఉతికేటివి ఉన్నాయి. మళ్ళీ శ్రీఖండ్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి రూమ్ తీసుకొని పొద్దున్నే బట్టలన్నీ ఉతికేసి, బట్టలు ఇంకా ఆరినాయి మంచిగానే. బయట టెర్రస్ ఉంది, ఇక్కడ వేసేసిన అనమాట. ఆయన మంచిగా 3rd floor ఇచ్చిండు. చెప్పిండు ఆయనకి ఇట్లా నేను బట్టలు ఉతకాలి, అందుకే రూమ్ తీసుకుంటున్నా, జర తక్కువకి ఇవ్వండి అని చెప్పిన. ఎంత 6 hours 7 hours వరకే కదా, 10K చెక్అవుట్, 6 hours 7 hoursకే కదా, కొంచెం తక్కువకి అన్నాడంటే లేదు 500 కంపల్సరీ, 500 కంటే తక్కువ రాదు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పిన 500కి ఇచ్చిండు. బట్టలు ఉతికిన జర ఇంకా ఇప్పుడు శ్రీఖండ్కి ఆరామ్సే వెళ్ళొచ్చు. ఇది రూము. ఇది టెర్రస్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, అంత బాగుంది రూమ్. 500కి సరిపోతుంది. కురుక్షేత్ర జంక్షన్ ఎదురుగానే ఉంటుంది ఇది. హోటల్ వీర్. ధర్మశాల కూడా ఉంది కానీ ధర్మశాల పొద్దున ఓపెన్ చేయలేరు. స్టేషన్కి ఎదురుగానే ఉంది ధర్మశాల, కానీ ధర్మశాల పొద్దున ఓపెన్ చేయలేరు 3కి. అందుకని నేను ఇక్కడ వచ్చేసిన. ఇంకా నేనే వీడియో బనారు. బ్రహ్మ సరోవర్ దర్శనం అయిపోయింది. ఇక్కడ మనం మహాశివుడిని దర్శనం చేసుకుంటాం. बाखड़ा नदी का आता अंकल जी, बाखड़ा नदी ये तो ब्रह्म सरोवर है, इसमें आता ना जो पानी बाखड़ा नदी से एक ब्रांच अंडरग्राउंड लाई हुई है छोटी. బాఖడా నది నుండి వస్తాయంట ఈ బ్రహ్మ సరోవర్లో వాటర్ అంతా. सुना क्या, हम भी गए भी हैं उधर, नहीं तुम्हारे को याद नहीं पर एक आध बार गए हैं गाड़ी के साथ. చుట్టూరా వాటర్, మధ్యలో టెంపుల్ అనమాట. మధ్యలో అంటే ఒక సైడ్కి ఉంటుంది, రైట్ సైడ్ ఎంట్రీ నుండి. రైల్వే స్టేషన్ నుండి బ్రహ్మ సరోవర్కి 20 రూపీస్ తీసుకుంటారు ఎలక్ట్రిక్ వెహికల్ ఆటోలో. అక్కడ రోడ్డు మీద దిగి కొంచెం లోపల నడుచుకుంటూ రావాలి, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. మా బయట ఎండ దారుణంగా అంటే దారుణంగా ఉంది. ఇక్కడ మహాశివుడిని సర్వేశ్వర్ మహాదేవ్ అని అంటారు. సర్వేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్లో మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు, వాటర్ కూడా పోయొచ్చు. మంచిగా ఉంది. చాలా రోజులైంది దేవుడిని ముట్టుకోక. ఈ బ్రహ్మ సరోవర్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారనమాట ఇక్కడ వాళ్ళు. ఇక్కడ పెద్ద జాతర కూడా అవుతుంది. మన దాంట్లో జాతర అంటారు, వీళ్ళ దగ్గర మేళా అంటారు. మహాభారతం యుద్ధం జరిగిన ప్లేస్లో ఉన్నాయి. అయితే ఇది సర్వేశ్వర్ మహాదేవ్ మందిర్, చుట్టూ బ్రహ్మ సరోవర్.
फोटो बनाए उधर खड़े हो जाओ आप। मेरा फोटो हाँ वहाँ सर्वेश्वर महादेव के सामने उधर आपका फोटो। ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి ఈ ప్రపంచం మొత్తంని సృష్టించిండు. ज्ञान मंदिर చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు బ్రహ్మ సరోవర్. ये आरती पल्ले सर शाम को आरती होता है इधर। ఓకే. ఓ ఇక్కడ గంగా ఆరతి అవుతుంది కదా, సేమ్ అట్లనే ఇక్కడ ఆరతి అవుతుందంట, क्षेत्र आरती। కురుక్షేత్ర ఆరతి. అక్కడ చిన్న పిల్లర్స్ కనిపిస్తున్నాయా, అక్కడి వరకు ఉన్నాయి వాటర్. ఇదిగోండి చాలా పెద్దగా ఉంది. టెంపుల్ వెనకాలనే మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఇచ్చేది ఉంటుంది అనమాట. స్టాచ్యూ పెద్దది, చాలా బాగుంది కదా. ఇక్కడ శ్లోకం కూడా ఉంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ పని నువ్వు చెయ్యి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, అంటే ఫలితం ఆశించొద్దు. నీ పని నువ్వు చేస్తూ వెళ్ళాలి, దేవుడి దయ వస్తుంది. కరెక్ట్ పని చేస్తే వస్తుంది, తప్పు పని చేస్తే రాదు. ఇది నేను చెప్తున్నా. అయితే నేను శ్రీఖండ్ వెళ్ళాలంటే మళ్ళీ కురుక్షేత్రం నుండి చండీగఢ్ వెళ్ళాలి కదా. కురుక్షేత్రం నుండి చండీగఢ్కి డైరెక్ట్ ట్రైన్ ఉంది, కానీ అది డైవర్ట్ అయిందనమాట అంబాలా కండ్ నుండి. సో నేను కురుక్షేత్రం నుండి అంబాలా కండ్కి వచ్చి అంబాలా నుండి ఇప్పుడు చండీగఢ్ వెళ్తున్నా. ఫుడ్ తిందామని అంబాలా కండ్లో వెళ్ళిన హోటల్కి. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది, తినలేకపోయినా నేనైతే ఫుడ్. అన్నం పప్పు నా వల్ల కాలే అసలు. ఏదో కొంచెం కడుపులు ఉండాలని చెప్పేసి తినేసి ఇంకా చండీగఢ్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు చండీగఢ్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుండి సెక్టర్ 43కి వెళ్ళి అక్కడ దొరుకుతుంది రాంపూర్కి బస్సు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.